ఆంధ్ర మీదన అదానీ కాన్సన్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో చక్కటి వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తను పెట్టుబడుల మీద పెట్టుబడులు పెడుతున్నాడు. గుజరాత్ తర్వాత అదానీ అంబానీలు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ర్యాపోలు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్గా చేసుకురావడం వల్ల సాధ్యమైంది. ఇది పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాల్సింది పోయి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో అంబానీ వస్తుంటే, అది కూడా అనిల్ అంబానీ వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 3 రోజుల ముందు నుండి వార్తలు రాసుకొచ్చినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ముఖేష్ అంబానీ వస్తే లైట్ తీసుకుంటారు, అదానీ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే అదేదో దోచి పెడుతున్నట్టు రాస్తారు. తాజాగా చూస్తే అదానీకి బొగ్గు రవాణా కాంట్రాక్ట్, ఆంధ్రప్రదేశ్లోని బొగ్గు రవాణా కాంట్రాక్ట్ అదానీకి తీసుకుంటే, అంటే ఇక్కడ వ్యాపారం చేయడానికి రెడీ అయితే అప్పుడు అదేంటి ఇక్కడ పెట్టుబడి పెట్టడమే కదా. ఇప్పుడు కియావాడు వచ్చి ఇక్కడ పెడుతున్నాడంటే ఏంటి, కార్లు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు కాబట్టి అది తప్పు అవుతుందా? వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఇప్పుడు ఆంధ్రాలో బొగ్గు రవాణా కాంట్రాక్ట్ అదానీ తీసుకుంటే అది అదానీకే బొగ్గు రవాణా కాంట్రాక్ట్ అంటూ ఒక నెగిటివ్ వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈనాడు జెన్కో బొగ్గు రవాణా టెండర్ని అదానీ సంస్థే దక్కించుకుంది. జగన్ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ విధానం ఈ సంస్థకు కలిసి వచ్చింది. ఈ విధానంలోనే 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరా టెండర్ దక్కించుకున్న అదానీ సంస్థ తాజాగా జెన్కో పిలిచిన బొగ్గు రవాణా ఆర్ఎస్ఆర్ రోడ్డు సముద్ర మార్గం రైలు మార్గం టెండర్ని పొందింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 8 మిలియన్ టన్నుల బొగ్గు రవాణాకి జెన్కో టెండర్ పిలవగా 6 సంస్థలు బిడ్లు వేసాయి. రిప్లీ సంస్థ టన్ను బొగ్గు రవాణాకు 2300 వంతున, అదానీ సంస్థ టన్ను 2600 వంతున కోట్ చేశాయి. ప్రైస్ బిడ్లు తెరిచిన తర్వాత 5 సంస్థలు రివర్స్ టెండరింగ్లో పాల్గొన్నాయి. అందులో అదానీ సంస్థ టన్ను 2110 రూపాయల వంతున కోట్ చేసి L1గా నిలిచింది. దీంతో అదానీ ఎంటర్ప్రైజెస్తో జెన్కో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే 2 ఏళ్ల మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి సరుకు రవాణా ఓడ ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు బొగ్గు తీసుకొచ్చి అక్కడి నుంచి రైలు మార్గంలో ఆర్టీపీపీకి చేర్చాలి. వైకాపా అధికారంలోకి వచ్చే కారణం ఏదైనా కానీ చాలా వరకు టెండర్లు అదానీకే సంస్థకే దక్కుతున్నాయి. బుద్ధి బుర్ర ఉన్న ఎవ్వడన్నా ఈ ముక్క రాస్తాడా? అదానీ వచ్చి ఆంధ్రాలో భారీ వ్యాపారాలు చేస్తుంది అని రాయాల్సింది పోయి ఈ దరిద్రం రాసుకొస్తున్నారు. వీళ్ళని మనుషులు అనాలా, నీచులు అనాలా? నీచులు అనే పదానికి అర్థం తగ్గిపోతుందేమో.